ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పలు చర్చిలలో ఘనంగా భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. యావత్ ప్రపంచమంతా యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆత్మకూరు పట్టణంలో క్రైస్తవ సోదర సోదరీమణులు దైవజనులు అందించిన బైబిల్ వాక్యాలను భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ప్రపంచ మానవాళి శాంతితో జీవించాలని, తన వల్లి తమ పొరుగు వారిని ప్రేమించాలని, ఉన్నంతలోనే పక్కవారికి సహాయం చేయాలని యేసుక్రీస్తును అనుసరించడం ద్వారానే సాధ్యమని బైబిల్ ద్వారా తెలియజేశారు. క్రిస్మస్ అనగా క్రీస్తు జయంతి, యేసు పుట్టిన రోజు, మానవ జాతికి విమోచన కలిగిన రోజు, సర్వమానవాళి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చిన శుభ సందర్భంలో మనందరము ఆయన్ను ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవ రీతిగా జన్మించినప్పుడు, మానవ అవతారిగా జన్మించినప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. నేను ఈరోజు మరి ఆయన పరమను విడిచి భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది స్పందించినటువంటి విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు అలా పంచిన రోజుని, నిజమైన క్రిస్మస్ని మనం అనుభవించగలం. మనకున్నది ఒక వంతైనా, లేకపోతే 2 వంతులైనా, లేకపోతే 4 వంతులైనా, అది మనం ఇతరులకు పంచగలిగితే దానిలో ఉన్న తృప్తి దేవుని వద్ద నుంచి వచ్చిన తృప్తి. చేతి కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వలె భూలోకంలో బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరుచును గాక. ఆమేన్.